జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించేందుకు ఇక ఓటరు తీర్పే మిగిలి ఉంది. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది పోటీ పడుతున్న ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల్లో కంటే ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాత్ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానం భర్తీ కోసం నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, రైతులు, వివిధ పార్టీల నాయకులు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో గెలిచి నగరంలో బాగా వెయ్యాలని కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేయగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లను ఎండగడుతూ బీజేపీ సైతం తమ వారిని వినిపించింది. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,85,061 మంది పురుషులు, 1,92,779 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 25 మంది, సర్వీసు ఓటర్లు 18, ఎన్ఆర్ఐ ఓటర్లు 123, దివ్యాంగులు 1908 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు 6,859 మంది ఉండగా 80 ఏళ్లు పైబడిన వారు 6,053, 85 ఏళ్లు పైబడిన వారు 2,134 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే వృద్ధులకు సంబంధించిన ఓటింగ్లో దరఖాస్తు చేసుకున్న 103 మంది తమ హక్కు వినియోగించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో 3,85,265 మంది ఓటర్లు ఉండగా ఉప ఎన్నికకు సంబంధించి ఓటరు తుది జాబితా ప్రకారం ఈసారి 2,383 ఓట్లు పెరిగాయి. పెరిగిన ఓట్లలో యువత, మహిళా ఓట్లే అధికంగా ఉండటంతో ఓటింగ్ శాతం పెంపు కోసం ఎన్నికల సంఘం మొదటి నుంచే జోరుగా ప్రచారం చేస్తోంది. ఎర్రగడ్డ, యూసఫ్గూడ, బోరబండ, రహమత్ నగర్, షేక్పేట, వెంగళరావు నగర్, సోమాజిగూడలోని కొంత భాగంలో కలిపి 1,450 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలున్నాయి. ఒక్కో సంఘంలో 10 నుంచి 12, కొన్ని సంఘాల్లో 15 మంది సభ్యులు ఉన్నారు. వారి ఓట్లు కూడా కీలకం కావడంతో మహిళలను పోలింగ్ కేంద్రం వైపు మళ్లించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.58% మాత్రమే పోలింగ్ నమోదు కాగా ఈసారి 50% దాటే అవకాశముందని జిల్లా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఉప ఎన్నిక నిర్వహణకు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో సగటున 986 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రం 9లో అత్యధికంగా 1,233 మంది, 263 నెంబర్ పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా 540 మంది ఓటర్లున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్తో కంపార్ట్మెంట్ పెద్దగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సజావుగా జరిగేలా 2,400 మంది ఎన్నికల సిబ్బంది, 1,600 మందికి పైగా పోలీస్ సిబ్బంది విధులకు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 5వసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది. ఈసారి పోటాపోటీగా ఉండనుండటంతో నవంబర్ 11న ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.